నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. నూతన జిల్లా కలెక్టరేట్ స్థల మార్పుపై జిల్లా స్థాయి రౌండ్ టేబుల్ సమావేశాన్ని శుక్రవారం నిర్వహిస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ భీమవరం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ను మారుమూల ప్రాంతాలకు తరలించనున్నట్లు ప్రచారం జరుగుతోందని అన్నారు. దీనిపై ఒకవైపు జిల్లా ప్రజలు గందరగోళ పడుతుంటే మరోవైపు స్పష్టత ఇవ్వాల్సిన అధికారులు ఎమ్మెల్యే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జరుగుతున్న ప్రచారంపై స్పందించకపోవడం దారుణమని అన్నారు. నిజంగానే మారుమూల ప్రాంతానికి తరలించాలని చూస్తే దీనిపై సిపిఎం కార్యాచరణ చేపడుతుందని హెచ్చరించారు. జిల్లా కలెక్టరేట్ తరలింపుపై జిల్లా స్థాయి రౌండ్ టేబుల్ సమావేశాన్ని జనవరి 31వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్లో జరుగుతుందని తెలిపారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వామపక్షాలు, వివిధ రాజకీయ పార్టీలు, అభ్యుదయవాదులు, ప్రజాతంత్రవాదులు, దళిత గిరిజన ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, మేధావులు, ప్రగతిశీల సంఘాలు పాల్గొంటారని గోపాలన్ తెలిపారు. జాతిపిత మహాత్మా గాంధీ 77వ వర్ధంతి కార్యక్రమం తణుకు టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కోర్టు ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహానికి టీడీపీ నాయకుడు బసవరామకృష్ణ పూలమాల వేసి నివాళులర్పించారు. తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా బసవరామకృష్ణ మాట్లాడుతూ స్వతంత్ర ఉద్యమ పోరాటంలో మహాత్మా గాంధీ అనుసరించిన అసింహాయుత పోరాటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు తామరపు రమణమ్మ, తాతపూడి మారుతీరావు తదితరులు పాల్గొన్నారు. రాదు కదా మహాత్మా గాంధీ గారు ఇళ్ళను అది కూడా వచ్చేసింది పైకి. చైర్మన్ గారు రండి. महात्मा गांधी जी अमर रहे महात्मा गांधी जी अमर रहे महात्मा गांधी जी. మరి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి తరపున వారి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. మరి మహాత్మా గాంధీ గారు మనందరం కూడా ఈ రోజున ఇలా జీవిస్తున్నామంటే దానికి కారణం మహాత్మా గాంధీ గారు చేసిన పోరాటం. అదేవిధంగా మహాత్మా గాంధీతో పాటు ఆ రోజున స్వతంత్రం కోసం ఎవరైతే పోరాడుతున్నారో ఆ నాయకులందరూ కూడా ఆయనతో ఫాలో అయ్యి అనేక పోరాటాలు చేసి మనది స్వాతంత్రం సాధించారు. భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా గాంధీ యొక్క ఆశయాలకి, గాంధీ సాధించిన సిద్ధాంతాలకి అందరం కూడా అనుగుణంగా ఉండి మనం ఈ భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి మనందరి మీద ఉందని తెలియజేస్తూ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే మోడీ గారు కానీ ఆ రోజున సిద్ధాంతాలు ఏమున్నాయో అన్నీ కూడా భారతదేశంలో మత సామ్రాజ్యంతో ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఈ భారతదేశానికి ముందుకు తీసుకెళ్తున్నారంట్లో అతిశయోక్తి లేదని తెలియజేస్తూ మహాత్మా గాంధీ గారికి మరొకసారి నివాళులు అర్పించుకుంటున్నాం. తణుకు మున్సిపాలిటీ పరిధిలో పైలేరియా కంట్రోల్ యూనిట్ వద్ద, సజ్జాపురం, మల్లికాసులపేట వద్ద ప్రపంచ నిర్లక్ష్య ఉష్ణమండల వ్యాధుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ యూనిట్ ఆఫీసర్ జి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ అవగాహన కార్యక్రమం జనవరి 30వ తేదీ నిర్వహించడం జరుగుతుందని, ఈ నెగ్లెక్టెడ్ వ్యాధుల్లో బోధవ్యాధి ఒకటని, ఈ వ్యాధి సమాజం నుండి ఇప్పటికీ పూర్తిగా నిర్మూలన కాలేదని, ఈ వ్యాధి పుచ్చరేరియా బాంక్రాఫ్టీ అనే నెమటోడెడ్ వల్ల ఫిమేల్ క్యూలెక్స్ దోమకాటు ద్వారా సోకుతుందని, ఇది ప్రమాదకరం కానప్పటికీ తీవ్రమైన శారీరక తద్వారా మానసిక ఇబ్బందులు కలగచేస్తుందని, ముందు జ్వరంతో ప్రారంభమై చంకల్లో గజ్జల్లో బిల్లలు కట్టి క్రమేణా అవయవాల వాపుకు దారితీస్తుందని, ఈ దశనే బోధవ్యాధి అంటారని తెలిపారు. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్డు చిన్నాంజనేయ స్వామి గుడి వద్ద అన్నదాన వితరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ ఇన్ఛార్జి వలవల బాబ్జీ పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం సుబ్బారావుపేట చిన్నాంజనేయ స్వామి ఆలయాన్ని 3 కోట్ల వ్యయంతో పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంగా 5 రోడ్లకు అభిముఖంగా నిర్మించేందుకు నిర్వాహకులు తమ నిర్ణయాన్ని ప్రకటించారు. న్యాయవాది బండారు మనోహర్, అడప పానకాలు, అడప గిరి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో చిన్నాంజనేయ స్వామి గుడి వద్ద అన్నదాన కార్యక్రమాన్ని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల మల్లికార్జునరావు ప్రారంభించారు. ఆలయ నిర్మాణానికి అమెరికాలో స్థిరపడిన ఆర్యవైశ్యుడు కడించర్ల గోపాలరావు ₹1,00,000 విరాళాన్ని గతంలో ప్రకటించారు. 300 గజాల ఈ స్థలాన్ని ఆలయ నిర్మాణానికి బండారు మనోహర్ ప్రకటించారు.
దీంతో శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ₹1,00,000, వలవల బాబ్జీ మరో ₹1,00,000 విరాళాన్ని ప్రకటించారు. తాడేపల్లిగూడెంలో బ్రతికి ఉన్న పసిబిడ్డను పూడ్చిపెట్టడానికి ఒడిగట్టారు తల్లిదండ్రులు. తణుకు సాయి ఆసుపత్రిలో ఈ నెల 28న తాడేపల్లిగూడెనికి చెందిన సంధ్యాకుమారి బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డకు తల్లో సమస్య ఉందని వైద్యులు చెప్పడంతో బిడ్డ బతికి ఉండగానే శ్మశానంలో పూడ్చిపెట్టడానికి వెళ్లారు. పూడ్చిపెట్టే క్రమంలో బిడ్డ అరవడంతో కాటకాపిరి అనుమానం వచ్చి చూడగా బిడ్డ బ్రతికి ఉన్నట్లు గుర్తించాడు. బిడ్డను పూడ్చడానికి వచ్చిన 2 వ్యక్తుల్లో ఒకరు పారిపోగా మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఉంగుటూరు మండలం బాదంపూడికి చెందిన వారిగా గుర్తించారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. జిల్లాలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా 3,23,820 చేప పిల్లలను జిల్లాలో 5 నియోజకవర్గాల్లో 46 మైనర్ ఇరిగేషన్ చెరువుల్లో మత్స్యకారుల సొసైటీలకు అందుబాటులో ఉండే విధంగా విడుదల చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం రాజానగరం మండలం నందరాడ గ్రామ పంచాయతీ అడుసుమిల్లి వెంకయ్య చెరువులో చేపల పిల్లల విడుదల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అధికారులతో కలిసి ప్రారంభించారు. రాజమహేంద్రవరం బొమ్మూరులో శ్రీ వివేకానంద మహారోగ్య ఆరోగ్య కేంద్రంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్ ఎన్. వసుంధర ఆధ్వర్యంలో లెప్రసీ కాలనీలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి అంజలి ఘటించారు. గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని కుష్ఠవ్యాధి నిర్మూలన కొరకు ఆయన చేసిన సేవలు స్మరించుకుంటూ జనవరి 30వ తేదీ నుండి ఫిబ్రవరి 13వ తేదీ వరకు కుష్ఠవ్యాధి నిర్మూలన కార్యక్రమాలు జిల్లా అంతటా నిర్వహించడం జరుగుతోందని ఆమె తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా డీఎస్పీ డి. నరసింహకిషోర్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసు, జిల్లా రవాణా శాఖ వారి సంయుక్త ఆధ్వర్యంలో సుమారు 200 మంది జిల్లా మహిళా పోలీసు అధికారులు, జిల్లా రవాణా శాఖ మహిళా అధికారులు, సిబ్బంది, మహిళా రక్షక టీంలు, WMSJ, GMSLతో అడిషనల్ ఎస్పీ NBM మురళీకృష్ణ, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఆర్. సురేష్ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి చిరంజీవి బస్టాండ్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించి చిరంజీవి బస్టాండ్ వద్ద మానవహారం నిర్వహించారు. చిరంజీవి బస్టాండ్, వై జంక్షన్, హైటెక్ బస్టాండ్, సెంట్రల్ జైల్ రోడ్, లాలచెరువు మీదుగా జిల్లా పోలీస్ కార్యాలయం వరకు అవగాహన బైక్ ర్యాలీ నిర్వహించారు. పాలకొల్లో గాంధీ వర్ధంతి కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట. ఎవరికైనా మనకిచ్చేది తాత్కాలికమైనదే, కృషితో మనం సంపాదించుకున్నదే శాశ్వతం. మహాత్మా గాంధీ. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.